హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను 1 ఇయర్ బేబీకి క్రాప్ టాప్ ఎట్లా స్టిచ్ చేయాలనో ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. ఇక నేను కాటన్ లైనింగ్ 1/2 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇట్లా 4 ఫోల్డ్ వేసుకోండి. చివర్లు ఇట్లా ఎగుడు దిగుడు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇట్లా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 ఇయర్ బేబీ కోసం స్టిచ్ చేస్తున్నా కాబట్టి క్రాప్ టాప్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర, అట్లాగే నడుము దగ్గర వచ్చేసి మొత్తం కలిపి 11 ఇంచెస్, అంటే 10+1 11 ఇంచెస్. సో ఇట్లా 11 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇదే బాక్స్లో మనం బ్లౌజ్ డ్రా చేయాలి. ఇక్కడ పాప షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్. సో 8 హాఫ్ చేసుకుంటే 4 ఇంచెస్ షోల్డర్ తీసుకొని దాంట్లో నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్స్ కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే 4 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ లైన్ కోసం ఈక్వల్ ఉండడానికి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అని చెప్పాము కదా, 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర ఖర్చు కొద్దిలి పెట్టేసారి. కింద కూడా 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ కోసం నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఖర్చులు ఇంక్లూడ్ చేయకుండా. ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 4 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 షోల్డర్ పెడుతున్నాను కాబట్టి 2 ఇంచెస్ సరిపోతుంది. షోల్డర్ పెడితే నెక్ పెడితే మనం మోడల్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్ లెంత్ కూడా నేను 2 ఇంచెస్ పెడుతున్నాను, ఖర్చులు ఇంక్లూడ్ చేయకుండా. సో ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత నెక్ తర్వాత కట్ చేసుకుందాం మనం. ఇది 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటేసారి కట్ అవుతాయి. ఇప్పుడు కట్ చేస్తే సో తర్వాత కట్ చేసుకుందాము. 1 ఇయర్ బేబీకి చెస్ట్కి వెస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ నేను చెస్ట్ 20 ఇంచెస్ తీసుకుంటున్నాను, వెస్ట్ 19.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి బై 4 చేసుకోవాలి. సో చేసుకుంటే మనకి 5 ఇంచెస్ వస్తాయి. సో ఆ 5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు మన ఇష్టం, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. అట్లనే వేస్ట్ కూడా అంతే. 19.5ని బై 4 చేస్తే ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం డాట్ యాడ్ చేయాలి అని అనుకుంటే మనం 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డాట్స్ వేయట్లేదు, సో అట్లనే మార్క్ చేసిన. ఇక్కడ ఆర్మ్ హోల్ చిన్నగా రౌండ్ ఇచ్చుకుంది సరిపోతుంది, పెద్ద షేప్ ఏం అవసరం లేదు చిన్నపిల్లలు కాబట్టి. సో ఇక్కడ నేను 2 ఇంచెస్ ఖర్చులకు వదిలేస్తున్నాను. ఇక్కడ మన ఖర్చులు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకుంటే చాలు. కానీ నేను లోపలికి మడిచి కుడదాం అని అనుకుంటున్నా కాబట్టి నేను స్టిచ్చింగ్ దగ్గర చెప్తాను, అందుకని 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం లూజే తీసుకోండి బేబీస్కి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు, వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఎట్లున్నాయో అట్లా కట్ చేసుకోవడమే. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అట్లనే ఇక్కడ నడుము దగ్గర కొంచెం 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసి ఇట్లా ఒక కర్వ్ తీసుకోండి. సో కింద షేప్ చూడడానికి బాగుంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో ఇట్లా మార్క్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఫ్రంట్ లోతు నేను ఇప్పుడు తీయట్లేదు, తర్వాత తీసుకుందాము. ఇక నేను 1 షోల్డర్ స్టిచ్ చేస్తున్నాను, అంటే ఒక సైడ్ ఏమో షోల్డర్ వస్తుంది, ఇంకో సైడ్ మాత్రం స్లీవ్లెస్ అంటే చిన్న డోరీతోని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మనం షేప్ కోసం సేమ్ ఇట్ సైడ్ ఎట్లా ఉందో అటు సైడ్ కూడా సేమ్ డ్రా చేసుకోవాలి. ఇట్లా ఈ ఆర్మ్ హోల్ లైన్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ బాక్స్ వచ్చింది చూడండి. ఇక్కడ మనం డోరీని ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ మధ్యలో కాకుండా ఒక 1/2 ఇంచ్ లోపలికని, అంటే నెక్ సైడే పెట్టుకోండి, షోల్డర్ జారకుండా ఉంటుంది. సో ఇట్లా చిన్న కర్వ్ ఇచ్చుకోండి. మనం ఎట్లయితే కట్ చేయాలి అని అనుకున్నామో అట్లనే ఇచ్చుకున్న తర్వాత నేను బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్ల సేమ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 2 ఒకటేసారి కట్ చేసుకోండి. ఇక్కడ డోరీ అటాచ్ చేయడానికి 2 వైపులా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్. సో ఇక్కడ మనం ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ తీయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచుతో తీయండి సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ లైనింగ్స్ కట్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. సో మనకి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏదైనా డిజైన్ వస్తే అకార్డింగ్ టు డిజైన్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద గీసి కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది మన వైపున చూడాలి. ఇది ఒక చిన్న టిప్ బిగినర్స్కి. ఇక నాకు బుటీస్ వచ్చినాయి, సో ఆ బుటీస్ పైకి వెళ్ళేలాగా వేసుకోవాలి. చుట్టూ 1 ఇంచ్ వదిలిపెట్టుకొని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా ఉల్టా కాకుండా కరెక్ట్గా రావాలంటే ఈ వీడియోలో లాగా ఫ్రంట్ మీద బ్యాక్ వేసుకోండి. ఇట్లా ఆపోజిట్ వేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని ఇట్లా తిప్పుకొని అదే బ్యాక్ పార్ట్ దాని మీద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, అది ఇది మనకి ఎదురుగా పెట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కానీ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా కానీ కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎదురుగా పెడితే కరెక్ట్గా వస్తుంది, షోల్డర్స్ రివర్స్ కాకుండా. ఇది చిన్నపిల్లలకు కాబట్టి ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఎట్లా స్టిచ్ చేయాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దానికే పిన్స్ పెట్టేసుకోండి, ఫ్రంట్కి ఫ్రంటే బ్యాక్కి బ్యాక్కే. అప్పుడు మనం స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.